జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్, నా ఊహ ప్రకారం మీ అబ్బాయి ఇలాగే ఉంటాడు. అమ్మా నిన్ను బొమ్మను చేసి పారేసిందని ఇన్నాళ్ళకి ఇలా బొమ్మలా కనిపించావా? ఏ తల్లికి రాయని తలరాతని మీ అమ్మకి రాశాడా దేవుడు? కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటే నా కంటి చూపే నీకు శాపం చేశాడు. గుండెల మీద ఆడించాల్సిన నిన్ను గుడి మెట్ల మీద వదిలేలా చేశాడు. ఇప్పటికీ ఆ దేవుడికి నా మీద దయ కలిగిందేమో. ఇన్నాళ్ళకి నిన్ను చూపించాడు. చాలు, నా బిడ్డ కోసం నేను ఏడ్చింది చాలు, మిమ్మల్ని ఏడిపించింది చాలు. నా బిడ్డ ఎక్కడున్నాడన్న ప్రశ్నకి ఈ బొమ్మే సమాధానం చెప్తుంది. ఈ బొమ్మే నా బిడ్డ నాకు దగ్గర అయ్యేలా చేస్తుంది. ఈ ఫోటోని అన్ని చోట్లకి పంపించండి, అందరి చేత వెతికించండి. నా బిడ్డను నేను చూడాలి, నా బిడ్డ నా దగ్గరికి రావాలి. అక్క, అల్లుడు ఎలా ఉంటాడో తెలిసాక చూస్తూ ఊరుకుంటానా? ఊరు వీధి వీధి అంతా వెతికిస్తాను. అల్లుడిని తీసుకొచ్చి నీ ముందుంచుతాను. నా మనసు నాకు చెప్తుంది నా బిడ్డ నా దగ్గరకు వచ్చేస్తాడని. తల్లి అందరికీ తన బిడ్డని చూపిస్తుంది, కానీ బిడ్డ ఎలా ఉంటాడో కూడా తెలియని ఈ దురదృష్టవంతురాలికి ఎలా ఉంటాడు అని చూపించిన దేవుడు మీరు. మీరును ఎప్పటికీ మర్చిపోను. మస్తు గణపతి. నమస్తే మేడం. నమస్కారం. రండి మేడం, రండి. ఏంటిది అవకి? ఈ ముగ్గు చూడండి,
ఎంత చక్కగా ఉందో. అప్పుడప్పుడు ముగ్గుల పోటీలు కూడా పెడుతుంటావు. నువ్వు చూడని ముగ్గులా చెప్పు. ఎన్ని ముగ్గులు చూసినా కొన్ని ముగ్గుల్లో ముగ్గు వేసిన అమ్మాయి కనిపిస్తుంది. అదెలా దేవకి? పెట్టిన చుక్కల్లో ఆ అమ్మాయి ఓపిక కనిపిస్తుంది. గీసిన గీతల్లో కాపురం ఎంత చక్కగా చేస్తుందో చెప్తుంది. అద్దిన రంగుల్లో కాపురం ఎంత అందంగా చేస్తుందో చెప్తుంది. ఈ ముగ్గు వేసిన అమ్మాయి ఎవరో పెళ్లి కాలేదు అంటే పుట్టింటికి మంచి కూతురవుతుంది. పెళ్ళై ఉంటే అత్తింటి అదృష్టం అవుతుంది. వసంతి, ఈ ముగ్గెవరు వేశారు? ఆ అమ్మాయి ఇక్కడ గుడిలోనే ఉంటుందమ్మా. ఏదో పని మీద వెళ్ళినట్టుంది. ఓ అవునా, ఇంత అందమైన ముగ్గు వేసిన అమ్మాయిని చూద్దాం అనుకున్నాను. సర్లే, దేవుడి దర్శనం చేసుకుందాం పదండి. ఈ గాజుల్ని ఆ అమ్మాయికి నా తరపున బహుమతిగా ఇవ్వండి. అమ్మా, బంగారు గాజులా? ఈ ముగ్గు కన్నా ఈ బంగారం విలువ చాలా తక్కువ. ఏదో నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.